ఏలినాటి శని గురించి అసలు శని దోషం పోవట్లేదు. అసలు ఏం చేస్తే పోతుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. అసలు ఏ విధంగా పోతది? ఏంటి? అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అసలు ఈ ఏలినాటి శని, అసలు అప్పుల బాధ ఇలాంటియన్నీ తీరాలంటే ఇదొక్కటి చేస్తే మనసుకు ప్రశాంతత, శని దోషాలు ప్రతి ఒక్కటి మనకైతే తీరుతాయి. అది ఎంతటి వారికైనా, ఎవ్వరికైనా ఖచ్చితంగా తీరుతుంది. అదేంటి అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించకుండా ఈ వీడియో కంటిన్యూగా చూడండి. మీకే ఫ్రెండ్స్ అందరూ తెలుస్తుంటది. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు నేను ఎట్లున్నా చెప్పేసేయండి. నా బ్లౌజ్ ఎలా ఉంది? బాగుందా? నేనైతే స్టిచ్ చేసుకోలేదు. బయట వాళ్ళైతే స్టిచ్ చేస్తారు. బయటనే స్టిచ్ చేయించుకున్నా అనమాట. ఎందుకు హ్యాండ్స్ ఇట్లా పెట్టించుకోవాలని చేయించుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజైతే అది లాస్ట్ శనివారం అనమాట. 7 శనివారాలు 7వ శనివారం పూజ అయితే చేసుకుంటున్నా. ఈ రోజు స్పెషల్ డే అని చాలా రోజుల నుంచి చెప్తున్నా కదా. స్పెషల్ డే ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఈ రోజైతే మా పెళ్లి రోజు అయినందుకు ఇంకా ఈ రోజు నేను ఏం చేస్తున్నా ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటది, చూసేయండి. అందరూ నన్నైతే వచ్చేయండి, మా వారిని నన్ను ఎప్పుడు ఇలాగే 10 కాలాల పాటు సంతోషంగా ఉండేలాగా దీవించండి. ఇంకా ఏంటి వీడియోలకైతే వెళ్ళిపోదాము. రండి చూసేద్దాం ఏం చేస్తున్నా ఏంటి అనేది మీకైతే చూపిస్తున్నా, చూసేయండి. ఈ శనివార వ్రతం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది అని అనుకుంటున్నారా? శనివారం నాడు ఏ శనివారంలో బావుంటది? ఏ శనివారం చేస్తే బావుంటదనేది ఇప్పుడైతే నేను చెప్తాననమాట. త్రయోదశి, ఏకాదశి ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తది గదా! శనివారం రోజు వస్తే తప్పక చేయండి. అనురాధ నక్షత్రము, పుష్యమి నక్షత్రము లేకపోతే శనివారంలో విష్ణువు దేవతగా గల శ్రవణ నక్షత్రం కలిస్తే మంచిది. శనివారంలో ఉత్తర భాద్రపద విజయాన్ని కలిగిస్తుంది. ఈ 7 శనివారాల వ్రతము ఎవరు తప్పక ఆచరించాలి అనేది ఇప్పుడు చూసుకుందాము. ఎవరంటే గోచార రీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరుగుతున్న వారు తప్పక ఆచరించాలి ఈ 7 శనివారాల వ్రతం పూజ. జాతక రీత్యా శని హర్దశ, శని అంతర్దశ, శని దశలు జరుగుతున్న వారు, లగ్నమును అష్టమ శని ఉన్నవారు ఆచరించిన ఉత్తమము. చాలా మంచి జరుగుతుంది. వ్యాపారస్తులు బియ్యం, తిల, తైలవదు నిల్వ వ్యాపారులు, తరచూ వ్యాపార ఆటంకాలు కలుగుతున్న వారు ఈ వ్రతాన్నైతే ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది. 7 శనివారాల అసలు ఈ వయసు వారే చెయ్యాలి అని ఏమైనా రూల్ ఉందా అని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. మగవారైతే అసలు వాళ్ళకి ఎలాంటి ఆటంకులు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు 7 శనివారాలు వరుసగా చేసుకోవచ్చు. అదే ఆడవారికి కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోతుంటది. అది ఏదైనా 5వ రోజు చెయ్యొచ్చా అంటారు. మీరు 4వ రోజు వరకు మీకేం కాకపోతే 5వ రోజు లేకపోతే చేసుకోవచ్చు. ఒక్క డ్రాప్ అయినా చేసుకోకూడదనమాట. మీరు ఇలా చేయొచ్చా క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. అలా కాకుండా ఏ వయసులో ఉన్నవారైనా చేసుకోవచ్చు. ఆడవారికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వారంలో అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు 7 రకాల ప్రసాదాలు చెయ్యాలా? అసలు ఏది పెట్టినా 7 రకాల ఫ్రూట్స్ పెట్టాలా? ఏవైనా 7 చెయ్యాలా అని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు 7 శనివారాల వ్రతంలో ఆయనకి 7 అంటే ఇష్టమని, 7 కొండలు ఉన్నాయి కాబట్టి ఆయనకి 7 అనేది ఇష్టమని, ఏది చేసినా 7 చేస్తే బాగుంటుంది అని చెప్పారు. కానీ ఆయన 7 చేస్తేనే మన కోరిక నెరవేరుతుంది, ఏదైనా 7 పెడితేనే మన కోరిక నెరవేరుతుంది అని అయితే ఎక్కడా లేదు. అసలు మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అసలు ఎవరు మాటలు వినమండి, మాకు మేముగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఒకటి వెంకటేశ్వర స్వామి వ్రతం బుక్ ఉంటుంది, అది కొనుక్కొని అందులో చెప్పినట్టు జాగ్రత్త చేసుకోండి. ఖచ్చితంగా
మీకు చాలా బాగా అర్థమవుతది. అది ఏం బుక్ అనేది నేనైతే లాస్ట్‌లో అయితే చూపిస్తాను. చూసేయండి. ఇంకా అన్ని వయసులో వారైతే కంపల్సరీగా చేసుకోవచ్చు. ప్రతి శనివారం రాత్రి పూజ తర్వాత ఒక అతిథికి లేదా ఒక దంపతులకి భోజనం పెట్టాలి. మాకు బయట ఎవరు రారు, చుట్టాలు ఎవరు రారు అని అనుకుంటే మీరేం చేయండి అంటే, గుడిలో అయితే గుడి బయట చాలామంది ఫుడ్ లేక ఉంటారు గదా! వాళ్ళకి ఏదో ఒకటి పులిహోర ప్యాకెట్సో ఏదో ఒకటి ఇచ్చేయండి. లేకపోతే మీరు గుళ్ళో అయ్యగారు ఉంటారు గదా! వారికైనా ఏదో ఒక ఫుడ్ రూపంలో ఒక పూటకి సరిపోయిన దక్షిణ ఇవ్వండి. సరిపోతది. మీ ఇష్టం అది. మీకెలా నచ్చితే అలా చేయండి. ఇంకా నెక్స్ట్ ఆడవారు పూజ చేస్తే మంచిగా చీర కట్టుకొని పద్ధతిగా చేయండి. మగవాళ్ళైతే పంచ ధరించి మంచిగా ఒక పద్ధతిగా కూర్చొని చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు ప్రసాదాల ముచ్చటకొస్తే అన్నీ 7 పెట్టాలి, 7 రకాలు పెట్టాలంటే మా వల్ల కాదు అని చాలామంది చాలా రకాలుగా భయపడుతున్నారు. అసలు 7 రకాలు పెట్టాలని ఎక్కడా లేదండి. కాపోతే ఆ స్వామివారు 7 కొండల వారు గాబటికి ఆయనకి 7 కొండలంటే ఇష్టమని ప్రసాదాలు కూడా 7 పెడితే బావుంటది అని అంటున్నారు కానీ, అసలుకైతే వ్రతకల్పము బుక్కులో అయితే ఏ ప్రసాదము 7 పెట్టాలని లేదు. ఆ ప్రసాదాలు కూడా కొబ్బరికాయ కొడితే ప్రతి వారము ఒక కొబ్బరికాయ కొట్టి నువ్వుల చిమిలి ఉండలు పెడితే సరిపోతది అని ఉంది. ఇంకా నాకు తోచినంత నేనైతే ఇలా అయితే చేసేసుకున్నాను. మీరైతే మీ ఇష్టమండి. ఏ ప్రసాదాలు తీసుకున్నా మీ ఇష్టము. మీరు కూడా హారతి తీసుకోండి. నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేనేం చేస్తున్నా అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. అయితే మీకు ముందే మా పెళ్లి రోజని చెప్పాను గదండీ! ముందే అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే ఈ వీడియో స్టార్టింగ్‌లో అయితే చెప్పాను గదా! అయితే నేనిప్పుడు 7 శనివారాల పూజ చేయబట్టికి సెవెంత్ వీక్ అనమాట ఈరోజు. 7 శనివారాల వ్రతంలో ఏడో శనివారం పూజ అయితే నేనైతే చేస్తున్నాను. ఆ పూజకి 7 ఫ్యామిలీస్ గానీ, 7 మందిని కానీ పిలిసి భోజనం పెడితే చాలా మంచిదంట. అయితే నేను అలా కాకుండా ఉన్న వాళ్ళకంటే ఆ 7 మందిని, ఆ 7 ఫ్యామిలీస్‌ని పిలిసి పెట్టేదానికంటే మనకు తోచినంత మనకు ఉన్న దాంట్లో బయట చాలామంది పేదవాళ్ళు అన్నానికి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళ కోసం అయితే ఈరోజు నేనైతే ఫుడ్ పెడదామనుకుంటున్నా. నా ఆలోచన మీకు ఎలా అనిపించింది? ఏంటి అని ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకో నాకు మనసుకు అలా చేస్తే బావుంటది అని అనిపించింది. అందుకోసమని చేస్తున్నాను. నేను మా వారిని అడిగిన ఇలా పెడదామా ఫ్యామిలీస్‌ని పిలిసి, లేకపోతే నేను ఇట్లా హెల్పింగ్‌కి ఫుడ్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి ఫుడ్ ఇద్దామా అనేసి అడిగా అనమాట. అడిగితే తనన్నారు, "నీ ఇష్టం. నువ్వు ఆలోచించే ఆలోచన బావుంది. అట్లాగే ఇద్దాము" అనేసి అన్నాడు. అనంటే ఇంకా నేనేం చెప్పా అంటే, "నేనే వండుతా. నా చేతులతో వండిన ఫుడ్డు నేనే పెడతాను. మన ఇంట్లో ఎలా వండుకుంటామో అలా వండి ఆ పేదవాళ్ళకైతే ఇస్తా" అనేసి చెప్పేసాననమాట. అయితే తనేమన్నాడంటే, "నువ్వు వండుతావంటే ఇంకేంటి వండేసేయి. నీ ఇష్టం అది. వండాలని నీకుంది గదా! వండేసేయి" అనేసి చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అంతమందికి ఫస్ట్ టైమ్ అయితే వండుతున్నాను. నాకు పూజ చేసుకొని టైం అయితే 11:30 ఆ టైం అయిందనమాట. 5:30కి లేస్తే ఈరోజైతే సాటర్డే పిల్లలకి స్కూల్ లేదనమాట. ఇగో ఇదేనండి 7 శనివారాల బుక్కు. ఇదొచ్చేసి ఎంతో కాదు చాలా తక్కువ కాస్ట్. రూ. 25 అట్లా ఉంటది. ఈ బుక్‌లో క్లియర్‌గా ప్రతి ఒక్కటి మనకేమేం చేయాలి, స్నానం ఎలా చేయాలి, అసలు ఏ విధంగా చేయాలని మొత్తం క్లియర్‌గా ఉంటది. మీరొకసారి కొనుక్కొని ఈ బుక్ చదివినంకనే మీరైతే పూజ చేయండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాకుండా నేను అందుకోసమే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. మీరు గూడా చూసి
చేసుకోండి. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈ బుక్ వల్లనే నేనైతే చాలా చక్కగా చేసుకున్నా. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నా అనేది చూపిస్తాను. చూసేయండి. 1 కేజీ గిన్నె కంటే నా దగ్గర పెద్ద గిన్నెలు అయితే లేవండి. అందుకే 2 గిన్నెలు అయితే రైస్ కడిగి పెట్టాను. బగారా రైస్, ఆలు కుర్మా అయితే వేసేస్తున్నా. అదేంటి ప్రాసెస్ అనేది క్లియర్గా చూపియను, కాకపోతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కుర్మాలోకి మసాలా అయితే ఇది గ్రేవీ కోసం అయితే వేయించి పెట్టుకున్నా. ఇందులోకి జీడిపప్పు, పల్లీలు, ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మసాలా, గరం మసాలా ఐటమ్స్ అన్నీ దీంట్లోకి అయితే పెట్టేసుకున్నా. ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర 2 కోసి పెట్టేసాను. వేసేటప్పుడు కడిగి వేసేస్తా. ఇంకా వెల్లుల్లి, అల్లం, వెల్లుల్లి అయితే వాడట్లేదు నేను ఈ కర్రీలో. ఆనియన్ కూడా వాడట్లేదు. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన కాబట్టి ఇవైతే 2 ఏం వేయట్లేదు ఇందులో. అల్లం పేస్ట్ అయితే పట్టి పెట్టుకున్నా. ఓన్లీ అల్లమే. ఇది టమాటా పేస్ట్ అనమాట. ఇక్కడైతే పచ్చిమిర్చి, క్యారెట్స్. ఇవి క్యారెట్స్ బగారా రైస్లోకి, పచ్చిమిర్చి కర్రీలోకి, రైస్లోకి అనమాట. ఇవైతే ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు ఆలు కుర్మా ఎట్లా చేస్తాను అనేది ఈ వీడియోలో ఫుల్ వీడియో అయితే చూపెట్టను. ఎందుకంటే ఆల్రెడీ మన దాంట్లో అయితే చాలాసార్లు పెట్టాను వీడియోస్. ఇంకా అందుకే పెద్దగా పెట్టట్లేదు అనమాట. ఈ సాటర్డే అయితే ఇలా అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే ఆలు కుర్మా అయితే చేయడానికైతే కడాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆలు అవన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇంకా దీనికైతే తాలింపు వేసేస్తున్నా. తాలింపు ఒక్కటే చూపిస్తా, మొత్తం అయితే చూపియను. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాను. ఫుల్ వీడియో తీస్తే ఏంటంటే లాంగ్ అయిపోతుంది వీడియో. ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది ఈ వీడియో. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకోకుండా చూడండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియోనే ఇది. అంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు, అదే పోపు గింజలు, మినప్పప్పు, శనగపప్పు అయితే వేసుకొని మంచిగా మగ్గాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ అల్లం పేస్ట్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోండి. ఇంకా నేను ఒక స్పూన్ అయితే వేసేసుకున్నా. ఇంకా ఎక్కువ వేయట్లే, కొంచెం ఘాటు అందరు తినరు కదండి. అందరని కాదు, తినేవాళ్ళైనా పాపం చాలా కొంచెం చప్పగా పెడితే బాగుంటుంది కదా అన్న ఆలోచన. ఎక్కువ కారం వేయకోకుండా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన మసాలాలో కూడా దినుసులు ఉన్నాయన్నమాట, మసాలా దినుసులు. అందువల్ల ఘాటు కూడా ఉంటుందేమో అని భయానికి కొంచెం తక్కువనే వేసిన. ఏదైనా కారమైనా, సాల్ట్ అయినా, ఏదైనా ఇలా మగ్గిపోయాక ఫస్ట్ అయితే మనం పసుపు అయితే వేసేసుకున్నాము. పసుపు కూడా వేసాక ఇవి ఒకసారి కలిపి తర్వాత అయితే ఆలు వేసుకున్నాం. ఎందుకంటే ఆలు కూడా ఉడకాలి కదా. ఉప్పు పడితే మంచిగా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మనం ఏంటంటే ఆలుని ఉడకబెట్టకోకుండా ఆలు కుర్మా చేయండి ఈసారి చేస్తే. ఉడకబెడితే ఏంటంటే కొంచెం గ్రేవీ అనేది తిక్కువగా చేంజ్ అవుతుంది. మరీ అంత తిక్కుగా ఉన్నా బాగోదు. ఆలుగడ్డలు ఇట్లా కట్ చేసి నెక్స్ట్ మసాలాలో కొబ్బరి వేసి మిక్సీ చేయండి, బాగుంటుంది. అప్పుడు మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇలా కలిపేసి మూత పెట్టుకోవాలి. నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, నా చీర కూడా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకెక్కడైతే ఆలు కుర్మా అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకో కొంచెం ఒక 10 మినిట్స్ అయితే చిక్కదనం వచ్చేస్తుంది. ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేయడమే. ఇక్కడైతే బగారా రైస్కి అయితే పెట్టేశాను. ఈ ఫుడ్ ఎన్ని కేజీలు వండాము ఇదంతా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎన్ని కేజీల వండాము. ఎవరైనా మన ఖమ్మం సరౌండింగ్లో ఉంటే ఏదైనా ఫుడ్ వండాలి అని అంటే చెప్పండి, మేము ట్రై చేస్తాము. ట్రై చేస్తాను నేనైతే మీకు ఫుడ్ అరేంజ్ చేయడానికి చెప్తే. ఇలా అయితే బగారా రైస్ కూడా అవుతుంది. ఇంకా ఆలు కుర్మా అయితే దించేసిన. చల్లారుతుంది కదండి, ప్యాకింగ్ చేసేటప్పుడు బాగా సురసుర కాలితే బాగోదు కదా. అందుకే కడాయి అయితే కిందికి దించి పెట్టేశాను.
ఇంకా కొంచెం చల్లారితే ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ 1 అయింది. ఇంకా బగారా రైస్ కూడా వేసేసాను. ఆ రైస్ కూడా అయితుంది. రెండిట్లలో పెట్టాను. ఒక రైస్ అయిపోయింది. ఇంకో రైస్ అవుతుందనమాట. అదే మా దగ్గర చిన్న చిన్న గిన్నెలే ఉండేవి. పెద్దవి లేవు అని చెప్పాను కాబట్టి రెండిట్లో అయితే అయిపోతుంది. నా కిచెన్ అవతారం చూడండి ఎంత చెండాలంగా ఉందో. ఇలా అన్ని వంటలు చేస్తే ఇలా ఉండకపోతే ఎలా ఉంటుందమ్మా అని అనుకుంటున్నారా? ప్రతి ఆడవాళ్ళకి ఇదేనండి. వంట చేసినప్పుడు బాధ ఏముండదు. గిన్నెలు తోమాలంటేనే బాధ కదా! నాది కూడా సేమ్ అదే సిచ్యువేషను. ఎంత వంటైనా చేస్తా, ఎన్ని బట్టలైనా వాష్ చేస్తా, బట్టలు మడత పెట్టాలన్నా, గిన్నెలు తోమాలన్నా చిరాకొస్తది. ఇంకా ఇలా నా పూజ అయితే మొత్తము అయిపోయింది. దీపాలు కూడా పిండి దీపాలు కొండెక్కిపోయాయి. ఇక మామూలుగా ఆయిల్ పోసి సిల్వర్ వాటిలల్లో వెలిగించానుగా, అవి వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నా. పూజ అయితే ఫుడ్ అయితే అంతా ప్రిపేర్ అయింది. అంతా ముందు రూమ్‌లోకి తీసుకొచ్చి ప్యాక్ చేయడానికైతే ఇంకా నేను రెడీ చేస్తున్నా అనమాట. లోషి అయితే నన్ను వీడియో తీస్తున్నాడు. ఇంకా ఆలు కుర్మా అంతా చల్లారిపోయింది. అంతా ప్యాకింగ్ చేశాక మీకైతే మొత్తము ఫుడ్ అయితే చూపిస్తాను. ఇంకా మా వారికి తెలియక పెద్ద పెద్దది తెచ్చాడని ఇద్దరికి సరిపోతుంది అనుకుంటా ఫుడ్ ఒక దాంట్లో కరెక్ట్‌గా పెడితే. కాపోతే ఏంటి అంత పెద్దవి తీసుకురావద్దు. ఫస్ట్ టైం కదా ప్యాకింగ్ చేయడం. మా వారికి అంత తెలీదు. బాక్స్ ఫోల్డింగ్ లేండి. చాలా బాగుంది. బాక్స్‌లలో ప్యాకింగ్ చేసినామనుకో సీల్ వేయటానికి ఇబ్బంది అవుతుందండి. ఇలాంటి బాక్సెస్ మీడియం సైజు తెచ్చుకోండి. ఫుడ్ ప్యాకింగ్‌కి చాలా బాగుంటుంది. కర్రీ ఏమో ప్యాకెట్స్‌లో కట్టాంలేండి. అది దారం చుట్టొచ్చు. అంత ఈజీగానే ఉంటుంది. కొంచెం రైస్ పెట్టేయి సీల్ వేస్తేనే బాగుంటుంది. నీట్‌గా కనిపిస్తుంది కదా! ఇక రైస్ పెట్టాక దాని మీద ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ పెట్టి ఫోల్డింగ్ చేయటమేనండి. ఇలా మొత్తం అయితే ఇద్దరం కలిసేసి పెట్టాము. మా సారేమో పెట్టిస్తున్నారు. తనకి ఈ బాక్స్ పేపర్ పెట్టి అట్లా ఫోల్డింగ్ చేయడం రావట్లేదనమాట. ఇక సరే నువ్వు పెట్టియ్యి నేను ఫోల్డింగ్ చేస్తా అనేసి ఫోల్డింగ్ అయితే ఇలా చేసేసాను. ఈజీగా అయిపోతుందండి. మన ఇద్దరుంటే అసలు ఈజీగా ప్యాకింగ్ అంతా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనకి ఎవరి హెల్ప్ అవసరం లేదు. మన పిల్లలు, మనము హ్యాపీగా ఎంజాయ్‌గా ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటది. పిల్లలతో ఇస్తే ఆ ఫుడ్ విలువ, వాల్యూ అనేది వాళ్ళకి తెలుస్తదనమాట. ఎంతమంది ఫుడ్ లేని వాళ్ళు కనిపిస్తున్నారు బయట అనే ఆలోచన వచ్చిద్ది. ఇంక అందుకే మాకు బయట ఆర్డర్ ఇచ్చి చేపిచ్చుకోవచ్చండి. ఎందుకు మనం చేస్తే ఆ తృప్తి వేరు. నా చేతుల మీదుగా నేను చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటది అని నేను చేపిచ్చా. మా పెద్దోడు చిన్నోడు నేను మమ్మీలాగా పెడతా డాడీ అనేసి అంటున్నాడు. వాడితో గూడా ఒక దాంట్లో పెట్టిచ్చాడనమాట ఆయన. ఇగ నెక్స్ట్ అయితే ఇగ కర్రీ ప్యాకింగ్ గూడా చేస్తాము. కర్రీస్ ఏమో ఇంగా దారంతో ఇగ కర్రీ ప్యాకింగ్ చేస్తే ఈజీగా ఉంటది. ఇంకా గిన్నెలు బయట పెట్టడానికి లేవలేక పొద్దున్నుంచి పనే ఉంటుంది గదా! పక్కకు పెట్టి కూర్చొని ఇంగ అలాగే చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఫుడ్ అయితే ఎక్కడ లీక్ కాదు. ఇట్లా కవర్‌లో చేసుకొని ఈజీగా చేయొచ్చు. మా చిన్నోడికైతే నా బర్త్‌డే రోజు గూడా ఇలా ఇవ్వచ్చు గదా! అనేసి అంటున్నాడు. వాడిది గూడా మా మ్యారేజ్ డే అయిన 3 డేస్‌కే అనమాట. ఇంకా నెక్స్ట్ వాడి బర్త్‌డే రోజైతే ఇంగా ఏమో మొన్నే గదా చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా చేద్దాంలే నాన్న అంటే, సర్లే మమ్మీ ఈరోజు నేనే ఇస్తా అని గొడవ చేస్తుండు. సరే నువ్వే ఇద్దు నాన్న ఎవరిస్తే ఏంటి? ఆకలి తీర్చడం మన మంచి కోసం గదా! ఏదైనా ఆలోచించిది. ఎవరిచ్చినా ఏం గాదు నాన్న నువ్వే ఇద్దు అనంటే ఇంక కూల్ అయిపోయిండనమాట. కవర్స్ అన్నీ కౌంట్ జేసి పెడుతున్నాడు. వాడు మంచిగా నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. పెద్దోడేమో వీడియో తీస్తున్నాడు. ఇంకా కవర్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంగ నెక్స్ట్ మజ్జిగైతే స్టార్ట్ చేశాము. మళ్ళీ కవర్స్ మంచిగా తీసిస్తున్నాడు చిన్నోడు. పెద్దోడేమో ఇంగ మంచిగా వీడియో తీస్తున్నాడు. ఎవరి పనులలో వాళ్ళు బిజీగున్నారు. మా వీడియో ఎలా ఉంది? మేము ఎలా ఫుడ్ ప్యాకింగ్ చేశాము? ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి. మా మ్యారేజ్ డేకి ప్రతి ఒక్కళ్ళు విష్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంగ ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్‌కి మేము ఇవ్వడానికెళ్తాము. ఇంకా మనకి ఏదైనా సరే రూపాయొచ్చితే
ఒక పావలా అయినా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా నాకు యూట్యూబ్‌లో పేమెంట్ ఇస్తే ఫస్ట్ మంత్ సాలరీలో ఎంతో కొంత నేనైతే బయట పేదవాళ్ళకి ఫుడ్ పెడదామనుకుంటున్నా. నా చేతులతో నేను వండి. ఇంకా ఈ వీడియోనైతే కంప్లీట్‌గా చూసి ఈ వీడియోతో నాకు సాలరీ వచ్చేలాగా చేయండి. మీరు మాత్రం సపోర్ట్ చేస్తే ఈ వీడియో హైప్‌లో ఎళ్తది. మీరు గాని కంపల్సరీగా సపోర్ట్ చేయండి. ఇంక ఫుడ్ అయితే ఇయ్యడానికెళ్ళాము. ఇంకిక్కడైతే ఫుడ్ అయితే మా పిల్లలు అందరూ పంచుతున్నారు. ఇంకా వాళ్ళకి వీడియో సరిగ్గా తీయడం రాలేదండి. ఇదైతే లోషి తీశాడు. కాకపోతే ఫేసులు అంత కనిపించుకోకుండా తీసిండనమాట. వాడికి సరిగ్గా తీయడం రాలే. ఎండ ఫోక్స్‌కి అర్థం కాలేదు. ఇంగా ఇలా అయితే టక్కన ఇట్లా ఫుడ్ పట్టుకొని నిలబడగానే వచ్చారు గదండీ జనాలు. అసలు అప్పటిదాకా అసలు మరి ఎంతసేపటి నుంచి వెయిట్ జేస్తున్నారో గానీ, ఈ పెద్ద ఆవిడ చాలామందొచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఇలా ఫుడ్డు ఒక 2 నిమిషాలలో మొత్తం అయిపోయిందనమాట. ఇక చాలామందైతే చాలా బాగా వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ భలే హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఇలా అయితే ఇచ్చేసినామనమాట. మా వీడియో ఎలా అనిపిచ్చింది, ఏంటి, వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ఇలా అయితే ఫుడ్ అయితే ఇచ్చాను. ఇది రైల్వే స్టేషన్ దగ్గరండి. రైల్వే స్టేషన్ దగ్గర చాలామందుంటారు గదా! అక్కడికి పోతే ఈజీ అయిపోతదని మేము అక్కడికైతే వెళ్ళాము. అందులో ఒకటి మా వారి బైక్ ఖరాబయింది. అది మెకానిక్ షాప్‌లో ఉంది. ఇగ అందుకోసం ఆటో ఎక్కి ఇక్కడికైతే వచ్చేసామనమాట. ఇంకా ఇలా అయితే అందరికీ అయితే ఫుడ్ అయితే పంచినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మా పిల్లలు గూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే అందరికి ఇచ్చారనమాట. ఇంకా ఇలా అయితే ఫుడ్ అయితే ఇచ్చేసాము. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది, ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంకా అయితే మొత్తం ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. ఒక్కటే మిగిలిపోయింది. ఇంక ఎవరన్నా ఉన్నారా అని వెయిట్ చేస్తున్నాం. ఇక తర్వాతకి ఎవరు రాలేదు. అంటే లంచ్ టైమ్ 2 అయిందనమాట. ఇంకా ఒక ఆయన అక్కడ కూర్చొనుంటే ఆయనకే మేము ఇచ్చేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ గురించి ఇలా వీడియో తీస్తున్నామని కామెంట్ పెట్టవాకండి. ఏదో హ్యాపీనెస్ కోసం అయితే వీడియో తీశాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. హైప్ కూడా ఇవ్వండి.